గ్లోరీ టు గాడ్. ఈరోజు మన లేఖన భాగము అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అందరూ పరిశుద్ధాత్మ నిన్నవారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషతో మాట్లాడసాగిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైనటువంటి పరిశుద్ధమైన నామంలో ఈ కార్యక్రమాన్ని టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి వేరువేరు ప్రదేశాల్లోని ప్రజలు, ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణ రాష్ట్రంలోను, తమిళనాడు రాష్ట్రంలోను, ఇంకా వేరువేరు జిల్లాల్లోనూ చూస్తున్న వారందరిని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తూ అటు వారందరికీ నా హృదయపు లోతుల్లోంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. ఈ దినమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చాలని కోరుకుంటున్నాను. ప్రతి దినము మనకు ఆశీర్వాదకరం, ప్రతి గడియ, ప్రతి గంట మనకు, ప్రతి నిమిషం మనకు ఆశీర్వాదకరంగా మారాలి. జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, మన స్పిరిచువల్ లైఫ్ని, మన షార్ట్ లైఫ్ని మనం ఎంజాయ్ చేయాలి భూమి మీద. ఎంజాయింగ్ విత్ ద లార్డ్, ఎంజాయింగ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తును ఆస్వాదించుట, వాక్యాన్ని ఆస్వాదించుట, కృపను ఆస్వాదించుట, ప్రార్థనను ఆస్వాదించుట, ఉపవాసాన్ని ఆస్వాదించుట. లెట్స్ ఎంజాయ్ దిస్ లైఫ్. ఏడుపు కోసం కాదు ఈ జీవితం, ఎంజాయ్ కోసం ఈ జీవితం. ఎప్పుడు నిరాశ నిస్పృహలతో బ్రతకడానికి దేవుడు మనల్ని పిలవలేదు. హీ హ్యాస్ కాల్డ్ us ఫర్ స్పిరిచువల్ ఎంజాయ్మెంట్, పరిశుద్ధాత్మలో ఆనందించడానికి. స్తోత్రం, స్తోత్రం. దైవరాజ్యపు అనుభవంలో ఉండడానికి, అనగా దేవుని రాజ్యము నీతి సమాధానం, స్వనీతి కాదు స్వర్గపు నీతి. దేవుని నీతి సమాధానము, దేవుడు అనుగ్రహించే సమాధానం, సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం, అనగా స్తోత్రం, స్తోత్రం, ఆత్మఫలమైనటువంటి సమాధానం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, అంటే భౌతికమైనది కాదు. దేవుని రాజ్యము రక్తమాంసాలు కాదు. దేవుని రాజ్యం మాటలు కాదు. దేవుని రాజ్యము నీతి సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందం. ఓ ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుల్లో ఆనందం, యెహోవా యందు ఆనందం, పరిశుద్ధాత్మలో ఆనందం. ఆనందమే, పరమానందమే. ఆత్మ సంబంధమైన జీవితం ఆనందమే, కానీ ఆవేదన కాదు, ఆందోళన కాదు, అవిశ్వాసం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. దయచేసి మీ చేతిలో రిమోట్ ఉన్నట్లయితే పక్కన పెట్టేసేయండి. కాసేపు, ఒక అరగంట సేపు దేవుని మాటలు విందాం. ఎందుకంటే సందేశం వినడానికి ఎవరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. సంగీతం వినడానికో లేకపోతే ఇంకేదైనా సమాచార సేకరణ కోసం అయితే మనం ఇష్టపడతాం. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. దేవుడు మీతో మాట్లాడతాడు. ఖచ్చితంగా మాట్లాడతాడా? మాట్లాడవచ్చు, మాట్లాడకపోవచ్చు. కానీ సత్యం మాత్రం మిమ్మల్ని చేరుకుంటుంది. సకల జనులకు సాక్ష్యార్థమై సువార్త ప్రకటించబడుతుంది. టీవీల్లో, లోకల్ ఛానల్స్లో, శాటిలైట్ ఛానల్స్లో వేరువేరు విధాలుగా ఈ సత్య సువార్త, దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. సాక్ష్యార్థమై, సాక్ష్యము రేపు ఒకరోజు సాక్ష్యం పలకబోతుంది. ఈ మాటలే దేవుడు తన దాసుల ద్వారా పలికించిన మాటలే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం కొత్త భాషల గురించి మనం ఆలోచించాం. ఏంటి ఆ కొత్త భాషలు? కొత్త భాషలు ఎందుకు అనే దాని గురించి 4 విషయాలు మీకు గుర్తు చేశాను. ప్రభువును మనం విశ్వసించాము అనడానికి, విని విశ్వసించాము అనడానికి. స్తోత్రం. ఇట్స్ ఎ సైన్ దట్ వీ బిలీవ్ ద లార్డ్, వీ ట్రస్టెడ్ ద లార్డ్, అండ్ వీఆర్ రెడీ టు బీ ఏ డిసైపుల్ ఆఫ్ ద లార్డ్ ఆర్ జీసస్ క్రైస్ట్. యేసు యొక్క శిష్యుడిగా మనం మారుతాము, లేకపోతే నమ్మాము, నమ్మిన వాడు శిష్యులు అవుతారు. శిష్యుడికి నమ్మకత్వం ఉంటుంది, నమ్మకం ఉంటుంది. ఆయన దగ్గరికి వెళ్తే, ఆ స్కూల్కి వెళ్తే, ఆ కాలేజ్కి వెళ్తే బాగా చదువుతాం, లేకపోతే డెవలప్ అవుతాం, లేకపోతే మంచి మార్కులు వస్తాయి. స్తోత్రం. అని పిల్లలకి ఏ విధంగా కాన్ఫిడెన్స్ ఉందో మనకు అటువంటి కాన్ఫిడెన్స్ ఉండే అవకాశం ఉంది. స్తోత్రం. హల్లెలూయా. యోహాను దగ్గర ఉండడం కన్నా యేసు దగ్గర ఉండడం బెటర్ అనుకొని 2 శిష్యులు యేసు దగ్గరికి వచ్చేసారు. యోహాను సువార్త 1వ అధ్యాయం.
దానికన్నా ఇదే బెటర్, ఆ స్కూల్ కన్నా ఈ స్కూలే బెటర్, ఆయన కన్నా ఈయనే బెటర్ అని భావించారు కనుక. అవును, యోహాను కన్నా యేసు బెటర్ అనుకున్నారు. అది పొరపాటు అని వాళ్ళకి ఎప్పుడు అనిపించలేదు. కారణం ఏంటంటే జీసస్ వాజ్ ఆల్వేస్ బెటర్ దాన్ జాన్ ద బ్యాప్టిస్ట్. ఆయన అందరికన్నా శ్రేష్ఠుడు, అందరిలో ఘనుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచించిన విషయాలు, పరిశుద్ధాత్ముడు అనుగ్రహించేటటువంటి వరమైనటువంటి 9 వరాల్లో ఉన్నటువంటి వరమైనటువంటి అన్య భాషల వరం, అపహాస్యానికి గురవుతున్న వరం అదే అనిపిస్తుంది నాకు. అధికమైన వివాదాలకు గురవుతున్నటువంటి వరం అదేమని అనిపిస్తుంది. అధికంగా అయిష్టపడేటువంటి వరం అదేనేమో అనిపిస్తుంది. అవును, ఎవరు దాన్ని పెద్దగా ఇష్టపడరు. ఎందుకంటే ఆ వరాన్ని ఎవరైనా పొందుకొని మాట్లాడితే ఏం మాట్లాడావు, నీకు అర్థమైంది, నీకే అర్థం కాలేదు, మాకేం అర్థం అవుతుంది, కాబట్టి వద్దు అని అపహాస్యానికి దాన్ని బట్టి గురయ్యే అవకాశం ఉందని పౌలు కూడా చెప్పిన మాట. అన్ని వరముల్లో కల్లా అన్య భాషల్ని అధికంగా అపేక్షించండి అని కాదు, అది వ్యక్తిగత క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. అపేక్షించాలి, కానీ అధికంగా అపేక్షించాల్సింది ప్రవచన వరం. అది ఇతరులకు, సంఘానికి ప్రయోజనం చేకూరుస్తుంది. నువ్వు వరం పొందితే నీ సమాజానికి, లేకపోతే నీ వరం పొందుకుంటే సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలి. స్వర్గము నీకు అనుగ్రహించింది నీ స్వార్థ విషయాల కోసమో నీ సొంత విషయాల కోసం కాదు, అది లోక కళ్యాణం కోసమే దేవుడు మనకు అనుగ్రహించే వరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం మనం ఆలోచించాం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు యొక్క ఫలితం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డాడు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంట్లో ఆయన కుమ్మరించబడ్డాడు. అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో కూడా ఆయన కుమ్మరించబడుతూ ఉన్నాడు. హీ వాస్ బీయింగ్ poured అవుట్. వర్షము కుండపోత వర్షంలాగా, విస్తారమైన వర్షంలాగా, మోపైన వానలాగా, ప్రచండమైన వర్షంలాగా ఆయన కుమ్మరించబడుతున్నాడు. అంత్యదినాలు కాబట్టి అలా జరుగుతున్నాయి. అప్పుడే కొర్నేలు ఇంట్లో అంత్యదినాలు వచ్చేసాయా? అపోస్తల కార్యములు 19వ అధ్యాయానికే అంత్యదినాలు వచ్చేసాయా అని అడుగుతారేమో మీరు. పరిశుద్ధాత్మ కుమ్మరించబడకపోతే కొర్నేలు ఇంట్లో వాళ్ళు కొత్త భాషల్లో మాట్లాడినేవాళ్ళు కాదు. కొత్త భాషలు మాట్లాడినప్పుడు వాళ్ళే ఆశ్చర్యపోయారు. ఏం భాషలు మేము నేర్చుకునే భాషలు మేము ఎలా మాట్లాడాము, ఇక్కడ ఏదో జరిగింది, ఇంట్లో ఏదో జరిగింది, పేతురు గారు మాట్లాడుతుండగా ఏదో జరిగింది, దేవుని సేవకులు మాట్లాడుతుండగా ఏదో జరుగుతున్నాయి, దైవ కార్యాలు జరుగుతున్నాయి. స్తోత్రం, స్తోత్రం. తన సేవకుని యొక్క మాటను రూఢిపరుస్తాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగనే మా బోటి సేవకులు ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు కూడా, అది మీకు ఫలించలేదు, ఫలించకూడదు. ఫలించాలనుకోండి, దానివల్ల ప్రమాదమే. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. స్తోత్రం. మూడో విషయం, ప్రవచించడానికి కలిగే అవకాశం. అది ఫస్ట్ స్టెప్ అనే భాషలతో మాట్లాడడం అనుకుంటే, సెకండ్ స్టెప్ వారు అన్ని భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో అన్ని భాషలతో మాట్లాడసాగిరి అని మాత్రం ఉంది. కానీ 19వ అధ్యాయంలో అన్ని భాషలతోనూ అన్ని భాషలను బట్టి లేదా దాన్ని కలిగి ఉండడం వల్ల, దాన్ని పొందుకోవడం ద్వారా దేవుడు మహిమపరిచారు. అంతేకాకుండా ప్రవచించడం మొదలుపెట్టారు. పౌలు గురించి ప్రవచించారని కాదు, లేదా ఇతరుల గురించి, ఒకరి గురించి ఒకరు ప్రవచించు, ఏదో సంథింగ్ వాళ్ళు ప్రవచించారు. అది ప్రవచనం అని పౌలు గారికి అర్థమైంది. ఆత్మను పొందినవాడు ప్రవచిస్తాడు, ఆత్మను పొందినవాడు ప్రవక్తల వెనకాల వెళ్ళడు. ఆత్మ లేనోడే ప్రవక్తల వెనకాల వెళ్తున్నాడు. ఈ రోజుల్లో అంత్య దినాల్లో ఉన్నటువంటి ప్రవక్తల వెనకాల పరిగెడుతున్నారు ప్రజలు, వాళ్ళు చెప్పే పిచ్చి మాటల కోసం. నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివైతే, నువ్వు ఆత్మను కలిగిన వాడివైతే, నువ్వే నీ గురించినటువంటి, నీ జీవితాన్ని గురించిన దేవుని చిత్తం ఏంటో, నీ గురించినటువంటి దేవుని ప్రత్యక్షత ఏంటో నువ్వు తెలుసుకుంటావు. నా గురించి తెలుసుకోండి, నేను వేరొకరి దగ్గరికి వెళ్ళి తల అప్పగించాల్సిన అవసరం లేదు, తల ఉంచుకొని నిలబడాల్సిన అవసరం లేదు. గౌరవాన్ని బట్టి, ఆత్మ సంబంధమైన ప్రేమను బట్టి తల ఉంచుతాం, అది వేరే విషయం. స్తోత్రం. ప్రవక్తలని చెప్పుకుంటూ పిచ్చి మాటలు పలుకుతున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడో
మొదటి శతాబ్దంలోనే దేవుని సేవకులు అంత్య దినాల్లో అపాయకరమైన దినాలు వస్తాయి, అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ బోధకులు ఉంటారు అని మనకు వాక్యంలోంచి హెచ్చరికలు ఉన్నాయి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. 4వ విషయం, ప్రార్థించడానికి అదొక కలిగేటువంటి సాకారం. అది ప్రార్థించడానికి అనుగ్రహించబడిన సాకారం. నేను భాషతో ప్రార్థన చేస్తాను. భాషతో ప్రార్థన చేయడం ఏంటండి? ఇది గ్రీకుతో నువ్వు ప్రార్థన చేయడం గురించా? హీబ్రూలో, అరామిక్లో కాదు, దాని గురించి కాదు. అన్య భాషలు అని చెప్పబడినటువంటి, నాకు వేరు వేరు భాషలు వచ్చు కాబట్టి ఈ 3 భాషలు కాకుండా 4వ భాషలు ఏదో మాట్లాడతానని కాదు పౌలు యొక్క ఉద్దేశం. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం, ప్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ అన్నాడు. ఇది సాధారణమైన ప్రార్థన కాదు. నేను భాషతో మాట్లాడుదును, భాషతో పాడుదును, ప్రార్థన చేతును. చూడండి, భాషతో చేసేటువంటి 3 పనుల గురించి: ప్రార్థన, పాట, మాట. తెలుగులో నేను పాడగలను, తెలుగులో నేను ప్రసంగించగలను, తెలుగులో నేను ప్రసంగిస్తున్నాను, తెలుగులో నేను ప్రార్థన చేయగలను. దేవుని స్తోత్రం. అలాగైతే దేవుడు అనుగ్రహించే భాషలో మనం ఈ 3 చేయొచ్చు అనేటువంటి విషయాలు మనం అక్కడ గమనించగలం. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. ఈ దినము మనం మాట్లాడుకోబోయేటువంటి విషయాలు మరలా మనం అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం మాట్లాడుకోబోతున్నాం. అనగా ఎప్పటి వరకు ఇంచుమించు 5 ఎపిసోడ్లో మనం అపోస్తల కార్యము 2వ అధ్యాయము 4వ వచనం ఒక్క వచనాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. బహుశా ఇంకొక ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్న తర్వాత వేరే వాక్య భాగంలోకి, వేరే వచనంలోకి వద్దాం. అనగా ఇంచుమించు 7 సార్లు 7 ఎపిసోడ్లో మనం 2వ అధ్యాయం 4వ వచనమే మాట్లాడుకుంటున్నాం. ఆ వాక్యం ఎంత ఇంపార్టెంటో ఆలోచించండి. 1వ అధ్యాయములో 1:8 ఎంత ఇంపార్టెంటో 2వ అధ్యాయంలో 2:4 అంత ఇంపార్టెంట్. అంటే మిగతా ఇంపార్టెంట్ కాదని కాదు నా ఉద్దేశం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. రండి మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మరొక పర్యాయము నేను మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ప్రభువులో ఆనందిస్తూ మీకు మరొక పర్యాయం ఆహ్వానం పలుకుతున్నాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మ వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనిపించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. వారు అన్ని భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఒకరు వ్యాఖ్యానం చేయండి అని ఎవరు అరవలేదు. ఏంటి మీరందరూ ఒకరి తర్వాత ఒకరు భాషతో మాట్లాడని అనడం కానీ ఇటువంటి ఏమీ లేదు. అందరూ భాషతో మాట్లాడినప్పుడు, అందరూ అనే భాషలతో మాట్లాడినప్పుడు అక్కడ ఒక ఆర్డర్ లేకపోవచ్చు, ఒక డిజార్డర్ వచ్చి ఉండొచ్చు. ఆదికాండం 11వ అధ్యాయంలో భాషలతో వాళ్ళు మాట్లాడుకున్నారు, అంటే మాట్లాడుకుంది ఒకరు మాట్లాడుకుంది ఒకరికి అర్థం కాలేదు, అందుకని చెదిరిపోయారు. ఇక్కడ ఒకరు మాట్లాడుకుంది ఒకరికి అర్థమైంది కాబట్టి ఆశ్చర్యపోయారు. అరే వీళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. ఆయన పండగకు వచ్చి పండగ మూడ్లో రాకుండా ఫెస్టివల్ మూడ్లో, ఫీస్ట్ మూడ్లో, లేకపోతే ఆ కంకులు తీసుకొని దేవాలయంలో అల్లాడించడం దాని విషయాలు పక్కన పెట్టేసి దేవుని కార్యాలు వివరిస్తున్నారేంటి? మాకు ధాన్యం బాగా పండిందనో, లేకపోతే గోధుమల కంకుల గురించో, బార్లీ కంకుల గురించో, వేరే వాటి గురించో మాట్లాడక ఏంటిది, వాట్ ఈస్ దిస్ న్యూ థింగ్ అని వాళ్ళు మన టైటిల్ పరిశుద్ధాత్ముని రాక, పరిశుద్ధాత్ముని యొక్క అవరోహణం అనగా డిజెండింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, అరైవల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఫలాని ఫ్లైట్ యొక్క అరైవల్, డిపార్చర్ అన్నట్టుగా పరిశుద్ధాత్మకు అరైవల్ ఉంది కానీ డిపార్చర్ లేదు. డిపార్చర్ ఉంది విమోచన దినం రోజు. ప్రతి ఫ్లైట్ అరైవ్ అయింది, డిపార్చర్ అవుతుంది. డిపార్ట్ అయిన ఫ్లైట్ మరలా వస్తుంది. వెళ్ళిన రైలు తిరిగి వస్తుంది, వచ్చిన రైలు మళ్ళీ వెళ్ళిపోతుంది. స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. పరిశుద్ధాత్ముని రాక ఎలా ఉంది? ఆ రాకను గురించి మనం, ఆ కమింగ్ గురించి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. యేసు రాక మనకు తెలుసు.
యేసు రాక అద్భుతం. యేసు రాకను గురించిన ప్రవచనాలు ఉన్నాయి. పరిశుద్ధాత్ముని రాకను గురించిన కూడా ప్రవచనాలు ఉన్నాయి. లేవా? యేసు ప్రవచించాడు, వేరొక ఆదరణకర్తను నేను మీకు పంపిస్తాను. ఆయన రాకడ జరుగుతుంది. మొదటి రాకడకు రెండవ రాకడకు మధ్యలో, ప్రభు యొక్క మొదటి రాకడకు ప్రభు యొక్క రెండవ రాకడకి మధ్యలో పరిశుద్ధాత్మ రాకడ జరిగింది. బిట్వీన్ ద ఫస్ట్ కమింగ్ ఆఫ్ జీసస్ అండ్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ దేర్ ఈస్ ద కమింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. యేసు మొదటి రాకడ రెండవ రాకడ యేసు సంబంధించినవి. ఈ మధ్యలో ఉన్నటువంటి రాకడ పరిశుద్ధాత్మకు సంబంధించింది. ఈ పరిశుద్ధాత్మ రాకడ దేనికంటే యేసు యొక్క రెండవ రాకడ కొరకు మనల్ని సిద్ధపరచడానికి. యేసు యొక్క మొదటి రాకడను గుర్తు చేసి దాన్ని బట్టి దానిలోంచి మనకు పాఠాలు నేర్పిస్తూ యేసు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపరచడం, పాఠాలు నేర్పిస్తూ సిద్ధపరచడం. ఈ రెండు రాకడ మధ్యలో వచ్చినటువంటి మొదటి రాకడకు రెండవ రాకడకు మధ్యవర్తి లాంటి వాడు పరిశుద్ధాత్ముడు, ఒక వంతెన లాంటి వాడు. మొదటి రాకడ నుంచి రెండవ రాకడలోకి దాటిపోవాలంటే పరిశుద్ధాత్మ వంతెన కావాలి. పరిశుద్ధాత్మ వంతెన ఎక్కడ కట్టారు, ఎప్పుడు కట్టారని దయచేసి అడగద్దు. నేను అక్షార్థంగా మాట్లాడడం లేదు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్ముని రాక, పరిశుద్ధాత్ముడు వస్తే ప్రయోజనాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. 4 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట 2వ అధ్యాయము 1వ వచనం. ఎలా ఉంది? హౌ ద అరైవల్ ఆర్ ద డిజైనింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ వాస్ లైక్ అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తు అనేటువంటి పండగ దినం వచ్చినప్పుడు, చాలండి సార్, షావోత్ అనబడినటువంటి పండగ, హార్వెస్ట్ ఫెస్టివల్, అది కోతకాలపు పండగ. ఆ పండగ సమయంలో, పండగ వచ్చినప్పుడు, సుకోత్ కాదు, రోష్ హష్నా కాదు, పూరీం కాదు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ జరుగుతున్నటువంటి ఆ పండగ, స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయంలో హనుకా అనేటువంటి వెలుగుల పండగ అనగా ఆలయ ప్రతిష్ట పండగ జరుగుతుండేది. పాసోవర్ మనకు తెలుసు, పసహా లేకపోతే పస్కా పండగ. పెంతెకోస్తు అనే పండగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. స్తోత్రం. అప్పుడు వేగంగా కూడి ఉండి ప్రార్థనలు చేస్తున్నారు, అరుస్తున్నారు, ఏడుస్తున్నారు. ఏంటి ఇప్పటికే 9 రోజులైంది, 10వ రోజైనా పట్టించుకోవా, 10వ రోజులైనా నువ్వు దిగిరావా, 10వ రోజైనా కుమ్మరించవా, 10వ రోజైనా బాప్తీసపు అనుభవంలోకి మీరు మమ్మల్ని తీసుకున్నారా, 10వ రోజైనా తండ్రి వాగ్దానం చేసిన ఆత్మనెవరా అని నిరాశ నిస్పృహలతో ప్రశ్నిస్తూ కూర్చున్న సందర్భం కాదు అది. వాళ్ళు రిలాక్స్డ్ అయ్యారు. వారు కూర్చుండి ఉండిరి, వారు ఒక చోట కూడి ఉండిరి. స్తోత్రం, స్తోత్రం. పోనీలేండి, ఒక గ్యాప్ ఫిల్ అయిపోయింది. 12వ అపోస్తలుడు నింపబడ్డాడు, 12వ అపోస్తలుడు నియమించుకున్నాం, దేవునికి స్తోత్రం, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనుకున్న టైంలో పెంతెకోస్తు పండగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉంటారు. మొట్టమొదటి విషయము, ఆయన సాధారణ సమయంలో రాలేదు, అసాధారణ సమయంలో వచ్చాడు. సాధారణ సమయం అంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్న సమయంలో దిగి రాలేదు, వాళ్ళు కనిపెడుతున్న సమయంలో, లేకపోతే వారు స్తుతిస్తున్న సందర్భంలో రాలేదు. వాళ్ళ ఆరాధనలకు అతీతంగా, వాళ్ళ స్తోత్రాలకు అతీతంగా, వాళ్ళ ప్రార్థనలకు అతీతంగా ఆయన దిగి వచ్చాడు. స్తోత్రం. హిస్ అరైవల్ వాస్ నాట్ కామన్, ఇట్స్ అన్కామన్. ప్రార్థన చేస్తే దిగి వస్తాడు, ప్రార్థన చేయకపోయినా దిగి వస్తాడు. అనగా ప్రార్థన చేయకూడదని కాదు, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటాడు అని భక్తుడు పాడాడు. నీ ప్రార్థన ద్వారానే నిన్ను పలకరించేవాడు కాదు, నీ ప్రార్థన ద్వారానే నిన్ను పరిశుద్ధాత్మతో నింపేవాడు కాదు ఆయన. నీ ప్రార్థన ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. స్తోత్రం. ప్రభు కార్యం చేస్తాడు. స్తోత్రం. పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండ్రి. స్తోత్రం, స్తోత్రం. అసాధారణమైనదిగా ఉంది ఆయన యొక్క రాకడ. ఇట్స్ అన్కామన్ అరైవల్ అపాన్ ద పీపుల్, అపాన్ హిస్ పీపుల్. దేవుని స్తోత్రం. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయము 2వ వచనం.
అప్పుడు అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నేను. ఎస్, అకస్మాత్తుగా జరిగినటువంటి విషయం. అకస్మాత్తుగా, ఇమీడియట్లీ, గ్రాడ్యువల్లీ అని కాదు, ఇమీడియట్లీ, స్లోగా, స్టెప్ బై స్టెప్ అని కాదు, అకస్మాత్తుగా. అకస్మాత్తుగా అంటున్నప్పుడు నాకు ఒక మాట, మలాకీ గ్రంథంలో ఒక మాట గుర్తొస్తుంటుంది. మనకందరికీ తెలిసి, మనలో కొంతమందికైనా తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. స్తోత్రం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకి నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఇదిగో ఆయన హఠాత్తుగా, అకస్మాత్తుగా. అకస్మాత్తుగా అన్నప్పుడు నాకు మరొక మాట కూడా గుర్తొస్తుంది. అపోస్తుల కార్యములోనే మాట. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో మనం గమనిస్తే, స్తోత్రం, 9వ అధ్యాయము 3వ వచనములో, అతడు అనగా పత్రికలు తీసుకొని, పత్రికలు ఇమ్మని అడిగి పత్రికలు తీసుకొని, అనగా చట్టాన్ని చేతుల్లో పెట్టుకొని, చట్టాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని, చట్టాన్ని ప్రజల్ని చితకబాదడానికో చిత్రహింస పెట్టడానికి ఆయుధంగా వాడుకొని అతడు ప్రయాణం చేయొచ్చు. అనగా తన ఇష్టమైన త్రోవలో, తనకు నచ్చిన త్రోవలో యాకోబులాగా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు దేవదూతల కన్నా గొప్పవాడనే దేవుడు అతన్ని అడ్డుకున్నాడు, ఎన్కౌంటర్ చేశాడు. అతడు ప్రయాణం చేయొచ్చు. దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా, హల్లెలూయా, ఏదో మత్తుగాని కాదు, అకస్మాత్తుగా. అదొక మత్తు అనుకోవద్దు. అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అకస్మాత్తుగా, ఇమీడియట్లీ. అతడు దమస్కులోనికి ప్రవేశించలేదు. దమస్కస్ గేట్ దగ్గరే, దమస్కు ద్వారం దగ్గరే, అక్కడే దేవుడు ఆపేశాడు. మిరియాము అహరోనులను దేవాలయపు ఆ గుడారపు ద్వారం దగ్గరే ఆపేసినట్టుగా ఆపేశాడు. ఇక్కడ ఆగు, ఇక్కడ స్టాప్ దేర్ అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట చెప్పినప్పుడు మరొక మాట అకస్మాత్తుగానే మాటను మీకు గుర్తు చేయడానికి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 26వ వచనం, 119వ పేజీ. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులను తెరుచుకొనును, అందరి బంధకములు ఊడెను. అకస్మాత్తుగా. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. ఊహించలేదు భూకంపం కలుగుతుందని. వాళ్ళు ప్రార్థన చేస్తే భూకంపం కలుగుతుందని, వాళ్ళు ఆరాధిస్తే, వాళ్ళు స్తుతులు పాడితే, వాళ్ళు అర్ధరాత్రి సమయం లేచి ఇతర ఖైదీలను ఇబ్బంది పెట్టినా కానీ ఏం జరగదు అనుకుంటున్నారేమో. జరిగింది. ఏం జరిగింది? అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. అకస్మాత్తుగా ఆత్మ దిగి వచ్చాడు. అకస్మాత్తుగా వెలుగు కలిగింది, గొప్ప వెలుగు ప్రకాశించింది. అకస్మాత్తుగా భూకంపం కలిగింది. సడన్లీస్. గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ సడన్లీస్. స్లోగా చేస్తాడు, అదే సమయంలో సడన్లీగా కూడా దేవుడు చేసేటవాడు. అకస్మాత్తుగా జరిగినది. స్తోత్రం, హల్లెలూయా. అది అసాధారణంగా జరిగింది. రెండవది అకస్మాత్తుగా జరిగింది. మూడవది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయము 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం. స్తోత్రం. అపోస్తుల కార్యములు. మరియు అనగా ఇల్లంతా నిండింది శబ్దముతో, ఏదో ధ్వనులతో, ఏదో ప్రకంపనలతో, ఏదో ప్రతిధ్వనులతో ఆ ఇల్లంతా నిండి ఉండగా, ఏదో మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ లాగా మ్యూజిక్, అక్కడ స్వర్గపు సంగీతం అక్కడ వినబడుతున్నప్పుడు, మరియు అది కాకుండా ఇంకో విషయం, అది ప్లస్ ఇంకోటి ఏం జరిగిందంటే, అగ్ని జ్వాలల వంటి నాలుకలు దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధ్వని వచ్చినప్పుడు కాదు, ధ్వని వచ్చినప్పుడు వాళ్ళు విన్నారని కాదు, వాళ్ళు విని ఉంటారు కాబట్టి ఇది ప్రస్తావించబడింది. వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా. ధ్వని వచ్చినప్పుడు కాదు కానీ కనబడినప్పుడే వారి మీద వాలేటువంటి అనుభవం. పేతురు మీద వాలడాన్ని యాకోబు చూసింటాడు, యాకోబు మీద వాలడాన్ని యోహాను చూసింటాడు. అలా ఒకరి మీద, అందరి మీద వాలాడు. అందరూ చూసినప్పుడు, లేకపోతే అందరూ చూసే అవకాశం లేదు, ఒకరు చూసినప్పుడు అందరి మీద వాలాడు ఆయన. అందరి మీద వాలగలిగినాడు. ఆత్మ ఎక్కడ కనిపిస్తాడు? కనిపించడే. అయినప్పటికీ వాలినట్టు ఎలా అర్థమైంది? వాలిన అనుభవంలోకి వచ్చారు. అనగా రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. హోలీ స్పిరిట్ రెస్టెడ్ అపాన్ దెమ్.
upon the disciples, upon 120 people. Brothers, స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయము, అగ్నిజ్వాలల వంటి నాలుకలుగా, అనగా ఒక అద్భుతకరమైన విధానములో ఆయన ప్రత్యక్షమయ్యాడు. పరిశుద్ధాత్ముని యొక్క ప్రత్యక్షత ఒకటి, అసాధారణమైన ప్రత్యక్షత. రెండవది మనం ఆలోచించిన మాట, అకస్మాత్తుగా జరిగిన ప్రత్యక్షత. మూడవది అద్భుతంగా జరిగినటువంటి ప్రత్యక్షత. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజించబడినట్లుగా కనబడి, విభజించబడ్డాయని కాదు, అగ్ని నాలుకలు ఎవరు విభజించారు, ఎన్ని అగ్ని నాలుకలు ఏంటి అనే ప్రశ్నలోకి మనం వెళ్ళకూడదు. స్తోత్రం. నాలుగో విషయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం మన మూలవాక్యం. అందరూ పరిశుద్ధాత్ముని వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనిపించబడది, అన్య భాషలతో మాట్లాడారు. అప్పటి వరకు మాట్లాడారో లేదో మరి తెలియదు. అప్పటిదాకా ఒకరు మాట్లాడకపోయినా ఇప్పుడు మాట్లాడారు. పరిశుద్ధాత్ముడు వారికి వాక్శక్తిని అనుగ్రహించాడు, ఆంతర్యములో శక్తినిచ్చాడు. ఆంతర్యములోంచి వచ్చే మాటలు బయట పెట్టడానికి, ఉచ్చరించడానికి కావలసిన శక్తినిచ్చాడు. స్తోత్రం, 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 హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాటలు. 4వ మాట, అనుగ్రహపు ఆశతో ఆయన వచ్చేసాడు. అనుగ్రహించాలని, ఆశీర్వదించాలి అనేటువంటి ఆశతో. ఈ మాట చెప్పినప్పుడు రోమాపత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాట, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకిచ్చుటకు మిమ్మల్ని చూడవలని మిగులు అపేక్షించుచున్నాను. అపేక్ష కలిగిన వాడై ఆయన దిగి వచ్చాడు, ఆశ కలిగిన వాడై దిగి వచ్చాడు. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా, రోమీలారా, రోమా పట్టణస్థులారా, అన్ని జనులారా, మీకు నేను కృపావరం ఏదని ఇవ్వాలనుకుంటున్నాను. అలాగైతే పౌలు గారు కృపావరములు అని కాదు, కృపావరం ఏదైనా అన్నాడు. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు వారు అన్య భాషల వరాన్ని కలిగి ఉన్నారు. మీకు ఏదైనా వరాన్ని ఇస్తానన్నాడు, కానీ ఏం వరం ఇచ్చాడో, మరి ఏం వరం వాళ్ళు పొందుకున్నారో మనకు తెలియదు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు, నా మాటలు ముగించేస్తున్నాను. అసాధారణంగా జరిగినటువంటి రాక, అకస్మాత్తుగా జరిగిన రాక, అద్భుతంగా జరిగిన రాక, ఒక ఆశతో జరిగినటువంటి రాక, అనగా ఇవ్వాలి, అనుగ్రహించాలి, ఆశీర్వదించాలి అనేటువంటి ఉద్దేశంతో జరిగిన రాక అని మనం మాట్లాడుకున్నాం. ఇటు అనుభవాలతో పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో ప్రవేశించి మన జీవితాలను నింపి నడిపించి బలపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.